పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, కాకరోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. దీని మీద బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఇది ప్రజలు చేసినటువంటి పోరాటం, ప్రజలకు అంటే విద్యార్థులు చేసినటువంటి పోరాట పటిమ ఎంత నియంత అయినా సరే విద్యార్థులకు తలవంచాలి అని అంటే బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. అయితే మా జగన్మోహన్ రెడ్డి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కాడు. బీజేపీ వాళ్ళని నొప్పించకుండా ఉండడానికి ఆయన అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఏం చెప్పి రాజీనామా చేశాడు, ఆయన ఏం చెప్పాడు, కానీ ఈయనేం ప్రొటెక్ట్ చేశాడు, ఈయనేం చేశాడు అంటే ఈ మాట నేను చెప్పకూడదు. కానీ నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలు బిగిస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి బీజేపీని చూసి భయపడుతున్నాడు, బీజేపీ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయాలంటే జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో దడపడుతుంది అని. ఎందుకంటే ఆయన జీతం ఇచ్చేటువంటి వ్యక్తి ఆయనే చెప్తే బాగుంటుంది. ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి. అంటే ఇక్కడ వీళ్ళు మాత్రమే పులివెందుల పులి, మా అన్న తోపు తురుము అని చెప్పుకుంటారు, కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో అంత లేదు అనేది వాస్తవ విషయం. సరే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. మామూలుగా ఉండదు, చూడండి. గివింగ్ సర్టిఫికేట్ టు ధర్మేంద్ర ప్రధాన్, గివింగ్ సర్టిఫికేట్ టు నరేంద్ర మోడీ. మీరు గమనించండి, రాజకీయ జవాబుదారీతనం కొరకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారట. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ లెటర్ ఒకసారి జగన్ చదివితే అర్థమవుతుంది. ఎక్కడన్నా అన్నాడా నేను టేకింగ్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ టేకింగ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అన్నాడా? మీరు ఇప్పుడు నైతిక మీరు కావాలంటే ఆ ట్వీట్ చూడండి, అందులో ఉన్నట్లుంది కదా మారల్ రెస్పాన్సిబిలిటీ. చదవండి ఒకసారి ట్వీట్ మళ్ళీ. టేకింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద నీట్ పేపర్ లీక్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ రిజైన్. ఆపండి, మీరు ఒక్కసారి ధర్మేంద్ర ప్రధాన్ లెటర్ చూపెట్టండి. నన్ను ఎక్కడన్నా టేకింగ్ మారల్ అన్నాడా? లేదు సార్. ధర్మేంద్ర ప్రధాన్ అన్నది జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటారు? నాకు అర్థం కాని అంశం. ధర్మేంద్ర ప్రధానే అనలే ఆ మాట. బీజేపీతో ఇబ్బంది రాకుండా ట్వీట్, అది పక్క పెడతాను. ఫ్యాక్టులు కూడా నువ్వు ఎందుకు బీజేపీతో ఇబ్బంది రాకుండా ట్వీట్ చేయడం ఒక అంశం. ఇందులో ఇంకో అంశం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ చెప్పని మీరెట్లా చెప్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ టేకింగ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అని ఎక్కడున్నాడు? ఎందుకు రిజైన్ చేస్తున్నా అన్నాడు. రెండు కారణాలు చెప్పండి. మీరు కావాలంటే ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ ఉంటుంది చూడండి. ఏమన్నాడు? ఒకటి, పిల్లలకు పొలిటికల్ అండ్ లీగల్ ఈ గందరగోళంలో ఉండకుండా ఉండేందుకు, ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని దేశ వ్యతిరేక శక్తులు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉంటాను రిజైన్ చేస్తున్నా అన్నాడు. నా గుర్తున్నంత వరకైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన రిజిగ్నేషన్ లెటర్లో ఏం మెన్షన్ చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం మెన్షన్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే పాము చావకూడదు, కర్ర ఇరక్కూడదు, ఆ రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ట్రీట్ చేశారని అని చెప్తున్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే బీజేపీని చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఉత్సాహపడుతున్నాయి, బీజేపీని ఎదురెళ్ళే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక్కడ మీరు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసుకోండి, నేనేదో మోదీ గారు పిలిచారు 2029లో జగన్ రాబోతున్నాడని అని ఆ ఢిల్లీలో కూడా తెలిసింది, అందుకే ఆయన పిలిపించారనుకున్నాను. బీజేపీ ఆల్మోస్ట్ ఆయనకి అన్ని మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచారు. ఎందుకు పిలిచారంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మహిళా బిల్లుని వాళ్ళు గట్టెక్కించుకోవాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, అట్లాగే మిగతా మిత్రపక్షాలన్నీ గెలిచాయి. అందులో అటు ఇటుగా అనేటువంటి పార్టీ ఈ పార్టీ కూడా ఉంది కాబట్టి ఆయన పిలిచాడు, వెళ్ళాడు. ఈయన ఇవ్వకపోయినా వాళ్ళకి వచ్చిన నష్టమే లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ మద్దతు ఇవ్వాల్సిందే. కాకపోతే ఒకటి ఏంటంటే మరీ అంతా కాకుండా ఏదో ఒక ఫార్మాలిటీస్కి పిలవాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. సరే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏం చేశారని ఆయన నాగేశ్వరరావు గారు చెప్తున్నారంటే విద్యార్థులు రాజకీయ యొక్క ఒత్తిడులకు లొంగిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలనేది ఒకటి. అట్లాగే ఏదైతే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం అనేది అందులో కొన్ని దేశానికి విచ్ఛిన్నం చేయటువంటి అరాచక శక్తులు అందులో పాల్గొన్నాయి. కాబట్టి ఇది సుదీర్ఘకాలం కొనసాగితే దేశ భవిష్యత్తుకు భద్రతకి భంగం వాటిల్లింది. కాబట్టి దానికి నేను రాజీనామా చేస్తున్నాను అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం రాశాడు?
జగన్మోహన్ రెడ్డి బీజేపీ వాళ్ళని పాపం ఎక్కడ బీజేపీ వాళ్ళు వ్యతిరేకత అయితే మమ్మల్ని ఆ కేసులు దేగుతాడు అనుకుని భయపడ్డాడో ఏమో, ఏం రాశాడు, రాజకీయ జవాబీదారితనం నైతిక బాధ్యత అంటూ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన అనని మాటలు. ఎందుకంటే ఆయన అక్కడ రాజకీయ నైతిక విలువలతో రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పలా. ఇంకోటి కూడా నీట్కి నేను లీకేజీకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాను కూడా ఆయన మెన్షన్ చేయలా. విద్యార్థులు రాజకీయాల ఉచ్చులో దిగారు, ఆ రాజకీయాలలో తమ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని ఆయన మెన్షన్ చేశాడు. కానీ బీజేపీ మిత్రపక్షాలు సైలెంట్గా ఉన్నారు. కానీ ఏదైతే, ఎందుకంటే బీజేపీ కూడా దీని మీద స్పందించదు. అతను రాజీనామా చేశారు, అయిపోయింది, అంతవరకే. ఎవరు స్పందిస్తారు దీని మీద? కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి వాళ్ళు స్పందిస్తారు. ఎస్, ఇది ప్రజల విజయం, విద్యార్థుల విజయం. యువత తలుచుకుంటే ఎవరి భవిష్యత్తు అయినా, ఎవరి జీవితాన్ని అయినా మార్చగలిగే కెపాసిటీ ఉంది, యువతకు సాధ్యం కాదు ఏముంది, ఇట్లా బ్లా 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 అని ఇవన్నీ వాడుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అటు ఇండియా కూటమిలో లేడు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేడు. అందుకని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే మధ్యవర్తితనంగా కొంత వాళ్ళని సాటిస్ఫై చేస్తా, కొంత వీళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఆయన ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమంటున్నాడంటే అటు ఇటు కాకుండా ఎందుకు ఉంటావు, ఏదో ఒక దాంట్లో ఉంటే ఇండియా కూటమిలో ఉండు, లేదా ఎన్డీఏ కూటమిలో ఉండు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇండియా కూటమిలోకి ఏం వెళ్తారన్నా వాళ్ళు రానియరు, వీళ్ళు పొత్తు పెట్టుకున్నాను ఆయన ఏ కూటమిలోకి రావాలన్నా రానివ్వరు. ఎందుకంటే ఆయనకున్నటువంటి అవినీతి మరకని, ఆయనకున్నటువంటి ఆ అవినీతి చరిత్రని ఏ పార్టీ వాళ్ళు నెత్తినేసుకునిద్ది? వాళ్ళు వేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో తనకున్నటువంటి డబ్బుతోటి ఒక లెగసీ కలిగిన లీడర్గా ఫాలోయింగ్ అవ్వగలిగాడు. కాబట్టి ఆ లెగసీ అనేది ఆయన ప్రొటెక్ట్ చేస్తుంది, ఆయన కాపాడుతుంది. వాస్తవానికి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్న డబ్బులతోటి ఒకటి కుల రాజకీయాలు చేయగలడు, మత రాజకీయాలు చేయగలడు, ప్రాంతీయ రాజకీయాలు చేయగలుగుతాడు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కూడా ఆయన రాజకీయం చేయగలిగిన సమర్థుడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఆయన పొలిటికల్గా సర్వే అవ్వగలుగుతున్నాడు. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళు, అరే జగన్మోహన్ రెడ్డికి 3 సీట్లు లేవు, నేను ఢిల్లీ పోయి ఏం చేస్తాడు అనే ఆలోచన లేకుండా మోదీ గారు ముందే కలిపెట్టారు. 2029లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో రాబోతుందని తమ్మునేల్స్ వేసుకుంటారు. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే వేశారు. ఢిల్లీలో మోదీ గడగడలాడిపోయాడు జగన్ దెబ్బకి, లేకపోతే జగన్ ఎత్తుగడకు అమిత్ షా ఆశ్చర్యపోయాడు. ఇలాంటి తమ్మునేల్స్ వేసుకున్నారు గతంలో. కానీ వాస్తవం ఏంటంటే కనీసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా సమర్థించలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఇంకా వైసీపీలో మా గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆయన మాట్లాడతాడు, మీరు ఎందుకు ఉద్యమం చేయరు? ఉద్యమం చేయాల్సింది మీరు రా నాయన. మీరు ఉద్యమం చేయమంటే ఉద్యమం చేయకుండా ఇట్లాంటి సన్నాయి నొక్కులు, లేకపోతే చిన్నప్పుడు కానీ పిల్లలు ఆటలాడుకునేటప్పుడు చిత్తుకాయ తెర మీద లవ్ లెటర్ రాసినట్టు రాస్తే అట్ట ఉంటే అటు రాహుల్ గాంధీ పక్కన ఉండండి, లేదా ఇటు పక్క మోదీ పక్కనన్నా ఉండండి. నాకు ఇటు పక్క స్నేహం కావాలి, అటు పక్కకు వాళ్ళు రానివ్వరులే, లేదా అటు ఇటు కానీ ఒక 3వ ఫ్రంట్ ఏదైనా పెట్టుకొని ఆ ఫ్రంట్లన్నా జాయిన్ ఉండి. అట్లా కావడానికి కూడా ఛాన్స్ లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? తనకున్న కేసులు భయం. ఎక్కడ ఈ ప్రభుత్వం కేసులు ఏగవంతం చేస్తే దాన్ని జైలుకి వెళ్లాల్సి వస్తుంది, నా రాజకీయ భవిష్యత్తు శూన్యమైంది అనే భయంతో జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వీలు జాకీలేసి పిల్లికి పులిలా చూపించాలని చూస్తున్నారు తప్పటి నుంచి. ఆయనకి ఎప్పుడు కాదు ఎప్పటి నుంచో బీజేపీ అంటే భయం, కేసులు పెడతారనే భయం, కేసులకి భయపడతాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయనకి ఆ రోజు 153 సీట్లు వచ్చి 22 మంది ఎంపీలు వచ్చినా ఆయన ఏమీ పీకలేడని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి 2024 ఎలక్షన్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనేది వాస్తవ విషయం. సరే, ఇప్పుడు నేను చెప్తే మీరు వినరు కాబట్టి అందుకే ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో చెప్పించా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా ఫేక్ తోటి బతుకుతున్నావు, జెన్యూన్గా ఉండు, రాయల్టీగా ఉండు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇంకా వైసీపీ పేటీఎం గాలకు సిగ్గుసరం ఉంటే ఇంకొకసారి మా అన్న పులిబిడ్డ, సింహం ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకొక విధంగా అడగాల్సి వస్తుంది. కాబట్టి అన్న పులి కాదు కనుక గడప దాటి బయటికి రావాలంటేనే కనీసం ఫట్ మన సౌండ్ వస్తే భయపడేటువంటి పిల్లి అనేది వాస్తవ విషయం.